శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక సుందరమైన, ప్రశాంతమైన గ్రామం. అదే కూర్మా గ్రామం. ఇక్కడి ప్రజలు సరళ జీవనం, సాంప్రదాయ ఆచారాలు, ప్రకృతితో మమేకమై జీవించే జీవన విధానాన్ని అనుసరిస్తారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని, సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అనేక దేశాల నుండి మరియు అనేక ప్రాంతాల నుండి ప్రజలు ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ప్రశాంతతను అనుభవిస్తున్నారు. అలా వచ్చిన వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆరోగ్య వర్ధిని తరపున ఈ కార్యక్రమం నిర్వహించబడింది. లేడీస్ కి సంబంధించి చాలా మందికి ఈ మధ్య కాలంలో ఏంటి అంటే లోపట ఓవర్ హీట్ పెరిగిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ హీట్ పెరిగిపోకుండా ఉండడానికి రెగ్యులర్ గా మనకి చలువ చేయడానికి మనం ధనియాలను మరిగించి తాగమని చెప్తాం. లేడీస్ కి ధనియాలు మరిగించేసి ధనియాల వాటర్ తాగడం చాలా మంచిది. వాళ్ళకి గర్భసంచి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే రెగ్యులర్ గా ధనియాల వాటర్ తాగాలి. అండ్ నెలలో ఉన్న 5 రోజులు కూడా కొన్ని గోరువెచ్చటి వాటర్ లో కొంచెం నెయ్యి, కొంచెం పసుపు, చిటికెడు మిరియాల పొడి కలిపి తాగుతూ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు రాకుండా ఉంటాయి. ఇవి చిన్న చిన్న చిట్కాలే కానీ చిట్కాలు అనకూడదు. ఒక కప్పు హాట్ వాటర్ లో 1 స్పూన్ నెయ్యి, 2 చిటికెలు పసుపు, ఒక చిన్న చిటికెడు మిరియాల పొడి వేసి కలిపి 5 days తాగుతున్నట్టయితే పీరియడ్ నొప్పి లేకుండా ఉంటది. అవకతవకలు ఏమన్నా ఉన్నా కూడా సెట్ అవుతుంది. అండ్ సుజావుగా ఋతుక్రమం అనేది కూడా సుజావుగా జరుగుతుంది. సో ఇది మనం ఎవ్రీ పీరియడ్ లో ఫాలో అవ్వాలి. ఏదో ఒకసారి వాడి వదిలేయడం అని కాకుండా. అండ్ ఋతుక్రమం అన్ని రోజులు ఇప్పుడు ఇక్కడ ఎట్లా పెట్టారు, సపరేట్ గా ఉండడము, రెస్ట్ తీసుకోవడము, హెల్దీ ఫుడ్ తీసుకోవడం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలా లేడీస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లో ధనియాలు అనేవి చాలా మంచివి. అండ్ రెగ్యులర్ గా వాళ్ళు ఎక్కువ వెన్న, నెయ్యి తీసుకున్నట్టయితే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రాకుండా ఉంటాయి. ఎంత ఎక్కువ వెన్న తింటే, ఎంత ఎక్కువ నెయ్యి తింటే పిల్లలకి తెలివి కావచ్చు, చాకచక్యం కావచ్చు, బుద్ధి కావచ్చు చాలా బాగా పెరుగుతుంది. సో మనం తీసుకునే ఆహారమే ఔషధంగా మనకి మారుతుంది. సో ఇలాంటి ఆహారమే ఔషధంగా మారే వాటిల్లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా వెన్న, నెయ్యి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అండ్ ఒక 10 ఔషధాలు నేను చెప్తాను. అవి మీరు రెగ్యులర్ గా వాడడం వల్ల ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా మనం తినకూడని తిన్నా కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అవి ఒకటి వెన్న, రెగ్యులర్ గా మనం వాడాల్సినవి వెన్న, నెయ్యి, త్రికట్టు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, సైంధవ లవణము, తేనె. వేరువేరుగా అయినా కూడా రోజులో ఏదో ఒక సమయంలో వాటిని తీసుకోవాలి. అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలని తేనెతో కలిపి తీసుకోవచ్చు, వెన్నని నార్మల్ గా తీసుకోవచ్చు, సైంధవ లవణం నార్మల్ గా తీసుకోవచ్చు, తేనె యాజ్ ఇట్ ఈస్ గా కూడా తాగొచ్చు. బట్ ఆ 7 మాత్రము రెగ్యులర్ గా రోజు తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా అవి కాపాడుతాయి. సో ఇవి మనం రెగ్యులర్ గా తీసుకోవాల్సినవి. ఇంకా అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి కూడా ఆయుర్వేదంలో మనం ఇంట్లో చిన్న చిన్న చిట్కాలతో చేసుకోవచ్చు. సో మీరు అడగండి ఏ ఏ ప్రాబ్లమ్స్ కి మీరు కావాలనుకుంటారో నేను చెప్తాను. మీరు ఇంతకు ముందు అడిగినట్టుగా చాలా మందికి ఈ మధ్యలో ఏంటి అంటే వెన్ను నొప్పి చాలా కామన్ గా ఉంటుంది. సో ఎవరికైతే వెన్ను నొప్పి ఉంటుందో ఇక్కడ మనకి వావిలాకు అని దొరుకుతుంది. సో వావిలాకు ఒక 5 ఆకులు తీసుకొని దాన్ని 1 కప్పు వాటర్ లో మరిగించి కొంచెం వంట ఆముదం కలిపి ప్రొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఒక 5 to 6 o'clock వరకు తీసుకుంటూ ఉంటే నడుము నొప్పి తగ్గుతుంది. ఎవరికైనా బాగా ఎక్కువ ఉంది, ఇంకా లేవలేకుండా ఉంది, నడుమంతా పట్టేసి ఇంకా అస్సలు మనం లేవలేకపోతున్నాము, నడుము నొప్పి సియాటికా అంటాం, అంటే నడుము నుండి కాళ్ళు లాగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే వావిలాకు రసం మంచిగా దంచేసి వావిలాకు రసం ఒక 25 ml అండ్ క్యాస్టర్ ఆయిల్ ఒక 25 ml, వేడి నీళ్ళు ఒక 25 ml, ఈ 3 కూడా కలిపి తాగాలి. తాగితే కొంచెం మనకి ఒక 3 to 4 times మోషన్స్ అవుతాయి. సో ఆ రోజంతా కూడా రసం అన్నం అట్లా తినాలి. అలా మీరు ఒక 2 రోజులు తీసుకున్నట్టయితే బ్యాక్ పెయిన్ అనేది అప్పుడే వచ్చిందైతే ఎక్కువ నెలల నుండి మీకు బాధించేది కాకపోతే ఆ లోపల ఉన్న చెడు గాలి అవన్నీ పోయి వాతం తగ్గి మనకి మళ్ళీ సెట్ అవుతుంది. లేదు ఒక రోజైనా తీసుకున్నా మీకు నొప్పి తగ్గితే మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా కొంచెం ఉంది అంటే సెకండ్ డే కూడా కొంచెం తీసుకోవచ్చు. ఉదయం తీసుకోవాలి. తీసుకొని ఇలా మనం ఏంటి అంటే నడుము నొప్పి వచ్చినప్పుడు వావిలాకు చాలా బాగా పనిచేస్తుంది. ఎన్ని వాత రోగాలకి మనకి వావిలాకు చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఏంటంటే ఫిట్స్, ఎవరికైతే ఊరికే ఫిట్స్ వస్తూ ఉంటుందో,
పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు. ఈ వావిలాకు రసం అనేది మనం ముక్కులో వేస్తామన్నమాట. పౌర్ణమి రోజు ఎడమ ముక్కులో, అమావాస్య రోజు కుడి ముక్కులో వేస్తాం. సో దానివల్ల వాళ్ళకి ఫిట్స్ అనేది రాకుండా ఉంటాయి. ఇంకా నరాలు ఎవరైనా వేసుకోవచ్చు. ఫిట్స్ లేని వాళ్ళకి పౌర్ణమి రోజు ఎడమ, అమావాస్య రోజు కుడి. ఎప్పుడు కూడా మనకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే, తలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే, నరాలు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే వావిలాకు రసంని మనం రెగ్యులర్ గా కూడా ఒక డ్రాప్ ముక్కులో వేసుకోవచ్చు. అండ్ చాలా మందికి ఏంటి అంటే తలనొప్పి రావడము అండ్ మైండ్ అంతా డిస్టర్బ్ గా అనిపించడము, డిప్రెషన్, చికాకు అలాంటివి ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి అంటే తులసి ఆకు రసంలో ఒక స్పూన్ తులసి ఆకు రసంలో ఒక చిటికెడు మిరియాల పొడి కలిపి ఒక 3 డ్రాప్స్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మైండ్ మంచిగా స్ట్రాంగ్ గా అవుతుంది. చికాకు అండ్ కొంచెం అంటే ఏమంటారు, ఏ పని చేయాలనిపించకపోవడము, నీరసంగా ఉండడము, డిప్రెషన్ అనొచ్చు దాన్ని. సో అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. అలా ఏం లేదు, మైండ్ కొంచెం యాక్టివ్ గా ఉండాలి, ఏ ఆలోచనలు రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అవేవి లేవు, జస్ట్ దగ్గు, జలుబు, నోస్ బ్లాక్ ఉంది, ముక్కు బ్లాక్ ఉందన్నా కూడా వేసుకోవచ్చు. అంటే ఒక్క మెడిసిన్ ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. సో అలా తులసాకు డైరెక్ట్ గా కూడా తులసాకు రసం వేసుకున్నా కూడా నోస్ బ్లాక్ అట్లాంటివి ఉంటే పోతాయి. అండ్ మోషన్ ఫ్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ వండినటువంటి ఫుడ్ అంటే ఎక్కువ వాటర్ వేసి మనం లూజ్ గా వండి తిన్నప్పుడు, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తిన్నప్పుడు మోషన్ అనేది ఫ్రీగానే ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉండదు. కానీ చాలా మంది ఏంటి అంటే ఎక్కువ ఫ్రైలు, మసాలాలు, స్పైసెస్ యాడ్ చేసి గ్యాస్ మీద వండుతున్నారు కదా అందరూ కూడా ఇప్పుడు. సో ఎల్పిజి గ్యాస్ మీద వండుతున్నారు కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్. కుక్కర్లలో వండుతున్నారు కాబట్టి ప్రెషరైజ్డ్ కండిషన్ లో వండుతారు కాబట్టి డైజెషన్ సరిగా అవ్వకపోవడం, ఇవి చాలా కామన్ గా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. సో వాటిని అవాయిడ్ చేయడం ఒకవేళ వీలైతే చేస్తే మంచిది. ఒకవేళ అవాయిడ్ చేయలేకపోతే అటువంటి ప్రాబ్లమ్స్ ని మనం పోగొట్టుకోవాలి అంటే రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక కప్పు వేడి నీళ్ళలో ఒక స్పూన్ ఆముదం కలిపి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మోషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుంది. అండ్ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే జీలకర్ర, సోంపు, వాము ఈ 3 చాలా బాగా పనిచేస్తాయి. సో ఎవరికైతే కడుపు ఉబ్బరంగా ఉంది, హెవీగా ఉంది, కొంచెం డైజెషన్ ఫ్రీగా లేదు అనుకున్నప్పుడు సోంపు, జీలకర్ర, వాము ఈ 3టిని కూడా వాటర్లో వేసి మరిగిచ్చి తీసుకున్నట్టయితే మనకి ఆ డైజెషన్ అనేది చాలా బాగా ఫ్రీగా అవుతుంది. సో ఇలా ఆయుర్వేదంలో మనకి చిన్నవి చాలా తక్కువ, పెద్ద పెద్ద డిసీజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి పక్షవాతం ఉంటుంది, లేకపోతే డయాబెటీస్ ప్రాబ్లం లాంటిది ఉంటుంది, క్యాన్సర్ లాంటివి ఉంటాయి, గుండె జబ్బులు ఉంటాయి, అండ్ డిప్రెషన్ లాంటి మానసిక రోగాలు ఉంటాయి, లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఈ చిన్న చిన్న చిట్కాలు పనిచేయవు. చాలా మంది ఏమడుగుతూ ఉంటారంటే ఎంతసేపు ఇవే చేసి ఆయుర్వేదంలో తగ్గలేదు కదా అంటారు. జస్ట్ ఇవేంటి అంటే మీకు హెల్ప్ అవుతాయి, కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి కారణం ఏంటి? ఇప్పుడు కొంతమంది రోజు లేట్ నైట్ తిని పడుకుంటారు, వాళ్ళకి షుగర్ వచ్చింది అనుకోండి, అందరు ఏం చెప్తారు, మెంతులు నైట్ నానబెట్టుకొని పొద్దున తినండి షుగర్ తగ్గుతుంది అంటారు. సో ఫాలో అవుతారు. ఈ చిట్కాలన్నీ వేస్ట్, మేము ఎంత ఫాలో అయినా షుగర్ తగ్గలేదు అని చెప్తారు. సో ఓన్లీ చిట్కాలు అనేవి లేదా చిన్నగా మనం చెప్పేటువంటి ఈ ఏవైతే మన సూచనలు, ఇవి కొంత ప్రాబ్లం ఉంటే లేదా జస్ట్ చిన్న చిన్న వాటికే తగ్గుతాయి. డిసీజ్ ఎక్కువ ఉన్నప్పుడు, పెద్దగా ఉన్నప్పుడు కారణం ఏంటి అన్నదే మనం చూడాలి. అంటే వాళ్ళు లేటుగా తినడం కారణమా, లేకపోతే వాళ్ళు తినే ఫుడ్ లో ఎక్కువ శాతం క్యాలరీస్ ఉన్నదా, లేకపోతే వాళ్ళు తినే సమయం కరెక్ట్గా లేదా, లేకపోతే తినే క్వాంటిటీ ఎక్కువ ఉందా, సో కారణం ఏంటి, లేదు ఇవన్నీ కాదు వాళ్ళకి జెనెటికల్ గానే ప్రాబ్లం ఉందా, సో కారణం ఏంటి అని తెలుసుకొని ట్రీట్మెంట్ చేయాలి తప్ప అప్పుడు కూడా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆయుర్వేదంలో ఏం చెప్పారు అని అవే వాడితే మాత్రం కంప్లీట్ రిజల్ట్ మనకి ఉండదు. సో మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం తీవ్రతను బట్టి మీరు వాడుకోవాలి తప్ప ఆయుర్వేదం అంటే ఓన్లీ చెట్లది, ఇప్పుడు ఇది తాగితే తగ్గిపోతుంది, ఇది వేస్తే తగ్గిపోతుంది అన్నట్టుగా ఉండకూడదు. సో ఇలా ఆయుర్వేదం అనేది మనకి కంప్లీట్ గా చెప్తుంది. సో మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలాంటి సెషన్స్ మీకు ఏదన్నా ప్రాబ్లమ్స్ మీద పెట్టాలన్నా ఫ్యూచర్ లో మీరు డెఫినెట్ గా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు. సో ఆ ఆయుర్వేదం గురించి ఎప్పుడు కూడా ఏంటి అంటే ఓన్లీ కొన్ని ప్రాబ్లమ్స్ లోనే ఉందేమో, కొంచెమే ఉందేమో అనకుండా అది కూడా కంప్లీట్ గా ఉంది, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాంట్లో తగ్గించుకోవచ్చు అన్నదే మనం ఇప్పుడు ఈ క్లాస్ యొక్క ఉద్దేశం చెప్పడమే.